యేసు ప్రభు నామంలో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాక్యమునకు సహాయకరంగా ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనంలో, మేము ఈ చోటు నాశనం చేయ ఉచితమే, వారిని గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దానిని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, మేము ఈ చోటు నాశనం చేయవచ్చితేమంటున్నాడు. చోటు పాపం చేసింది, చోటు స్థలం ఏం పాపం చేసింది? ఏ స్థలమందు మనుషులు నిలబడి పాపం చేశారో ఆ స్థలము కూడా సాక్షార్థంగా ఉంది. అందుకు దేవుడు చెప్పాడు కదా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని. ఏ స్థలం మీద ఉన్న మనుషులు ఎలాంటి దుర్మార్గ పాపము చేసి ఉన్నారో ఆ చోటే సాక్ష్యం. ఆ చోటు సాక్ష్యం ఇచ్చిందనే దానికి ఆ చోటు నాశనం చేయబడుతుంది. జనం చూసినప్పుడు ఆ చోటుని నిజమే, ఈ చోటులో నివసించిన మనుషులు పాపం చేశారనే దానికి నిదర్శనంగా కనబడుతుంది అది. కాబట్టి ఈ చోటు నాశనం చేయటానికి వచ్చామని సొదొమ గొమొర్రా ప్రజలను గురించి చెప్పారు. వాస్తవంగా సొదొమ గొమొర్రా అనే పట్టణాలలో ఉన్న ప్రజలు పాపం చేశారు. బైబిలు గ్రంథంలో చాలా స్థలాలలో మనము మానవులు చేసిన పాపానికి దేశం మీదను, పట్టణాల మీదను, సృష్టి మీదను ఎన్నో రకాలైన శాపములను, పాపములు వచ్చినట్లుగా మనం చూస్తాం. పాపం చేసిన వారు మనుషులే, కానీ సృష్టి మీదకి వచ్చినట్లుగా మనం ఈ సంగతులన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. చూశారండి, నేను నీకు చెప్పిన మాట నీ వినకుండా నీ భార్య చెప్పిన మాట విన్నావు, నేను తినకూడదన్న వృక్ష ఫలాలను తిన్నావు గనక నీ నిమిత్తము నేల శపించబడింది అన్నాడు. ఏ నేల మీద నీవు జీవిస్తున్నావో, నువ్వు ఏ నేలను అంటి ఉన్నావో ఆ నేలకు కూడా శాపమే వచ్చింది నిన్ను బట్టి అన్నట్లుగా దేవుడు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నిన్ను బట్టి నేల శపించబడింది. అంతకుముందు నేలకు శాపం ఉన్నట్టుగా లేదు. ఆ శాపం వలన అది ముండ్ల పొదలను, గచ్చ పొదలను అది మొలిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి నేల శపించబడటానికి కారణము, ఏ నేల మీద నీవు ఉన్నావో. అయ్యను కూడా హేబేలును చంపినప్పుడు నేల మీద నీవు దేశదిమ్మరవై అంటాడు. దేశదిమ్మరైపోతున్నాడు. ఎంత దూరం వెళ్ళినా నేల శపించబడింది. నేల సాక్ష్యము, సృష్టి సాక్ష్యము. ఈ సృష్టి సాక్షార్థంగా పెట్టాడు దేవుడు. మనుషులు ఈ సృష్టిని ఉపయోగించుకుంటాం వల్ల, మనుషుల మేలు కొరకు చేయబడిన ఈ సృష్టి, మానవుల మేలు నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ఈ సృష్టి మానవుల పాపములను బట్టి శాపములకు గురి అయినట్లుగా కూడా మనము చూస్తున్నామండి. ఈ విధంగా రాజ్యాలు, నేల, సృష్టి, పట్టణాలు శపించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25 నుంచి 27 వరకు ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాని ముగించెను.
టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేజ్ అనగా రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ఈ విధంగా మానవులు పాపమును బట్టి వారు చేయు చట్టాలకు కూడా శాపం వచ్చినట్లుగాను, రాజ్యాలు కూడా వారి యొద్ద నుంచి తొలగిపోయినట్లుగాను, భూమి కూడా వారికి సహకరించనట్లుగాను, సృష్టి కూడా వారికి సహకరించనట్లుగాను మనం ఈ విధంగా మనం చూస్తున్నాం. నిజంగానే వాస్తవంగానే ఇక్కడ బెల్షజర్ రాజు పాపము చేస్తుండగా ఒక మానవ హస్తము గోడ మీద రాసిన వ్రాతను చదివిన భాగంలో అర్థం అలాగున్నది. మెనే మెనే టెకేల్ ఉపార్షణ అనే మాటను అక్కడ రాసినట్లుగా చూస్తున్నాం. బెల్షజర్ రాజు గురించి, ఒక మానవుడు గురించి చెప్పిన మాటలు ఈ ప్రకారంగానే మనుషులు చేసిన పాపాన్ని బట్టి, వారి వారి క్రియలను బట్టి, వారి వారి పాపం యొక్క తీరిని బట్టి, ఆ రేంజ్ని బట్టి వారికి శిక్ష, వారి మీదకి ఉగ్రత ఏ విధంగా తాండవిస్తున్నదో, ఏ పార్ట్ల మీద ఆ పాపము యొక్క పవర్ పనిచేస్తుందో మనం గమనిస్తున్నామండి. మన పితరుడైన ఆదాము చేసిన పాపానికి నేల శపించబడింది. బెల్షజర్ రాజు చేసిన పాపానికి రాజ్యం మీద ప్రభావం చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనంలో మొట్టమొదటి రాజు అయిన సౌలు కూడా తాను చేసిన అవిధేయతను బట్టి తన రాజ్యం తన నుండి తీసివేయబడినట్లుగాను మనం చూస్తున్నామండి. ఇలాగూ రాజ్యాలేమి, సృష్టి ఏమి, నేల ఏమి, మానవులు పాపాలకి శపించబడి నాశనానికి గురి అవుతున్నట్లుగా మనము గమనిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధునై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. దేశముల గురించిన మాటలు కూడా రాయబడి ఉన్నాయండి. ఆ మాటలు మనం చూసినప్పుడు, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై అని అన్నాడో, దేశాలకి విశ్వాసం ఎలా ఉంటుందండి? దేశానికి విశ్వాసం ఎలా ఉంటుంది? దేశాలు ఎలా పాపం చేస్తాయి? దేశము అన్ని గురించి రాయబడి ఉంది. అలాగనే మరొక మాట కూడా మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో, దేశమా 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 యెహోవా మాట ఇనుము అంటున్నాడు. దేశం వినటం ఏంటి? దేశం పాపం చేయటం ఏమిటి? దేశం విశ్వాసఘాతకం అవ్వటం ఏమిటి? దేశము యెహోవా మాట వినటం ఏమిటి అని మనము నిజంగా ఆలోచన చేసుకుంటే, దేశం అంటే ఏమిటో మన దేశంలో ఒక మహాకవి గురిజాడ అప్పారావు గారు రాసిన తన కవిత్వంలో, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో అన్నాడు. మనుషులనే అర్థం, దేశంలోని మనుషులనే అర్థం. మనుషులు దేవుని మాట వినాలని, మనుషులు దేవుని మాట వినకపోతే, ఏ దేశంలో ఉన్న మనుషులు దేవుని మాటను అతిక్రమిస్తారో ఆ దేశానికి నాశనము.
ఏ దేశమైతే విశ్వాసఘాతకం అవుతుందో ఆ దేశానికి పాపము. ఏ దేశమైతే దేవుని కట్టడలను, దేవుని న్యాయ విధులను అనుసరించక దుర్మార్గంతో పాపముతో జీవిస్తుందో ఆ దేశం మీదకి దేవుని ఉగ్రత వస్తుందని దేశముల గురించిన మాటలు మనం వింటున్నామండి. దేశంలో మనుషులు చేసిన పాపానికి దేశమును సంబోధిస్తూ, ఇదిగో ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఉన్నవాళ్ళు, ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇలాంటి పాపం చేస్తున్నారనే గుర్తుకి దేశము, ప్రపంచము, భూమి అంతా వరల్డ్ ఒకటే. ఏ ప్రాంతంలో వారు ఎక్కువగా పాపం చేశారు, ఏ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా పాపం చేయలేదు అనే దానికి గుర్తులే దేశము. అందుకే సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపము యెహోవా దృష్టికి ఘోరమైనదంట. దాన్ని నాశనం చేయటానికి వచ్చారు. ఎంత ఆశ్చర్యం అండి! ఆ ప్రాంతపు ప్రజలు అలాగున్నారు, ఈ ప్రాంతపు ప్రజలు అలాగున్నారు. పాపం అంటే విచ్చలవిడిగా చేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలకు భయం లేదు, దేవుడంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు, అధికారాలంటే భయం లేదు. భయము లేకుండా, భయము విడిచి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మరి ఈనాటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం కదండి. ఎంత దారుణంగా మనుషులు అనేకులు ఎదుట అక్రమాలు, పాపాలు, హత్యలు, మానభంగాలు ఎలాగూ చేస్తున్నారో, అత్యాచారాలు పబ్లిక్గా నడి రోడ్ల మీద విచ్చలవిడివైంది పాపానికి. ఏ దేశమైతే, ఏ ప్రాంతమైతే, ఏ గ్రామమైతే, ఏ పట్టణమైతే విశ్వాసఘాతకం అవుతుందో, ఎక్కడ మానవుల పాపము తాండవిస్తుందో ఆ పట్టణాలను, ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తానని పాయింట్అవుట్ చేస్తూ ప్రాంతాలకు పేర్లు పెట్టిన ఆ పేర్లను పెట్టి ఆ ప్రాంతాలను శపిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఆదికాండము 42వ అధ్యాయము 12వ వచనంలో, అయితే అతడు లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకై వచ్చితిరని వారితో అనెను. ఇక్కడున్న మాట ఏమిటండి? ఆదికాండము 42వ అధ్యాయములో యోసేపు ఐగుప్తు దేశమును ఏలుచున్న కాలం అది. ఆ కాలములో 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు అత్యధికమైన పంట వండే కాలము. ప్రపంచం మీదకి కరువు తాండవించింది. మనం విన్నట్లుగానే ఏ దేశమైతే విశ్వాసఘాతకం అవుతుందో ఆ దేశానికి ప్రాణాధారమైన ఆహారమును తీసివేస్తానని చెప్పినట్లుగానే మానవుల ప్రాణమునకు ఆధారమైన ఆహారము కొట్టివేయబడుతున్న కాలములో ఇశ్రాయేలీలు అనగా యాకోబు యొక్క సంతానం వారు కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ధాన్యం అమ్ముతున్నారని తెలుసుకొని యోసేపు దగ్గరికి ధాన్యం కొనుటకు అన్నదమ్ములు వచ్చిన మాటలు ఇక్కడ చూస్తున్నాం. యోసేపు వారిని గుర్తించాడు కానీ వారు ఆయనను గుర్తించలేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు యోసేపు, మీరు ఒక తండ్రి పిల్లలు కాదు, మీరు మా దేశం యొక్క రహస్యాన్ని, గుట్టును తెలుసుకొనటానికి వచ్చిన వేగులు వారు, గూఢాచారులు అంటున్నాడు. దేశము గుట్టు తెలుసుకునేది ఏందండి? ఇక్కడ యోసేపు మాట్లాడే మాటల్లో మనం గమనించినప్పుడు దేశంలో ఏముంది, ఆ దేశపు రహస్యం ఏమిటి, ఆ దేశం యొక్క ఉనికి ఏమిటి? నిజమేనండి, ఆ దేశంలో బంగారం ఎక్కడ దొరుకుతుందో, ఆ దేశంలో వజ్రాలు ఎక్కడ దొరుకుతున్నాయో, ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ దేశం యొక్క మనుషుల యొక్క నాగరికత ఎలా ఉందో, ఆ దేశం యొక్క రాజ పరిపాలన ఎలా ఉందో, ఆ దేశపు యొక్క ప్రజల పాపం ఎలా ఉందో తెలుసుకుంటారేమో ఒకవేళ. నిజమేనండి, ఇవన్నీ వాస్తవాలే అయితే కావచ్చు. మా దేశపు గుట్టు తెలుసుకోవటానికి వచ్చిన మీరు గూఢాచారులు అంటున్నాడు. ఏగుల వారు, మా రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చిన వారు అంటున్నాడు.
అవునండి, సొదొమ గొమొర్రా పట్టణాల రహస్యము దేవుని దృష్టికి చేరింది. ఆ దేశాల యొక్క రహస్యము పాపముతో కూడినది, విశ్వాసముతో కూడింది. దేవునికి విరోధముగా పాపం చేసే వారి యొక్క దుర్మార్గపు లక్షణాలు ఆ దేశపు గుట్టు అయి ఉన్నది. ఆ గుట్టు దేవునికి తెలిసింది. మనుషులకు తెలిసినా తెలియకపోయినా దేవుడికి తెలుస్తుంది కదండి. దేవుడికి ఎవరో చెప్పనవసరం లేదు. మనల గురించి, మన దేశాన్ని గురించి, ఈ భూప్రపంచంలో ఎవరిని గురించి అయినను ఆయనకి ఎవరూ సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకి తేటగా కనబడుతుంది, తేటగా తెలుస్తుంది. కాబట్టి ఆయనే ఈ దేశంలో నాశనం చేయటానికి దేవదూతలను పంపినట్లుగా చూస్తున్నాం. మరి మనుషులకు తెలిస్తే ఏమండి? యేసేపు మాట్లాడుతున్నాడు, మా దేశపు గుట్టు తెలుసుకోవటానికి వచ్చారండి. మనుషులు ఏం చేస్తారో చేయలేరో అది తర్వాత ఆలోచనే, కానీ దేవుడు మాత్రము ఏదైనా చేయగలడు. దేవునికి పబ్లిక్గా కనబడుతుంది కదా. మరి నువ్వు ఎలాగూ దేవునికి కాని రాకుండా పాపం చేయగలవు? ఒకవేళ మనుషులకు కాని రాకుండా పాపం చేయగలవేమో, కానీ దేవునికి కాని రాకుండా నువ్వు ఎలా పాపం చేయగలవు? దేవుడు నిన్ను పబ్లిక్గా చూస్తున్నాడు. ఈ విషయాన్ని గురించి తెలియజేస్తున్నానండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాల్లో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణాలను భస్మము చేసి ముందుకు భక్తిహీనులు వారికి వాటిని దృష్టాంతములుగా ఉండుటకై వాటికి నాశనము విధించి అనే మాటను మనం చూస్తామండి. అవన్నీ దృష్టాంతరంగా ఉండటానికి, మనకి కళ్ళకు కట్టినట్లుగా కనబడటానికి, నేటికి సొదొమ గొమొర్రా పట్టణాలలో ఆ యొక్క ఒక భయంకరమైన బాంబు ఫ్లాష్ కంటే కూడా పవర్ఫుల్ కలిగిన దేవుడే పరలోకము నుంచి కురిపించిన ఆ అగ్ని గంధకముల దెబ్బకి ఆ నేలంతా కాలిపోయి బూడిదిగా ఉండి నేటికి అది మొక్క కూడా మలవకుండా అలాగునే ఉంది. ప్రత్యేకంగా అది దృష్టాంతములుగా జనాలకి కనబడాలా. ఎందుకు ఇలా అయిందంటే ఫలానా సంగతి అని మనుషులకు సువర్ణక్షరాలతో రాయబడి అర్థం అవటానికి రాయబడి ఉంది. దృష్టాంతములుగా కనబడాలంట ఆ ప్రాంతం. అందుకే చెబుతున్నాడు పేతురు కూడా చెబుతున్నాడు ఈ విషయాలు. పూర్వకాలముందు లోకమును విడిచిపెట్టలేదంట, లోకంలో మనుషులను విడిచిపెట్టలేదంట. కూడా నోవాహు నీతిని ప్రకటించిన నోవాహుతో కూడా 7 ఇంకా 7 రక్షించాడు. అలాగుననే ప్రపంచంలో దేవుని నీతి ప్రకటింపబడుతుండగా సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ప్రపంచమునకు వెల్లడగుచుండగా పాపమున్న స్థలాలలోను పాపము లేని స్థలాలలోను దేవుడే చెబుతున్నాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. దేవుని స్వార్థమానము ప్రపంచానికి వెల్లడవుతుండగా వారు వినకుండా పాపమును విచ్చలవిడిగా జరిగిస్తున్న సంగతులు మనం చూస్తున్నాం. వారికి కలిగించే శిక్ష దృష్టాంతములుగా కనబడేటట్లుగా దేవుడు ఉంచుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేశమును విడిచిపెట్టడు, ఏ ప్రాంతమును విడిచిపెట్టడు, ఏ రాజ్యాన్ని విడిచిపెట్టడు, ఏ మనుషుని కూడా విడిచిపెట్టడని మనము గమనించాలి. దేవుని చేతిలో త్రాసు ఉన్నదండి, ఒక తక్కెడ ఉంది. నిన్ను నన్ను చూస్తున్నాడు, నిన్ను నన్ను కాటాయేస్తున్నాడు. ఇది నమ్మని వారి విషయం కాదు, నమ్ముకున్న వారినే. భక్తి పరలోకానికి సరిపోతుందా? ఈయన ప్రవర్తన పరలోకానికి సరిపోతుందా?
ఈమె నమ్మి బాప్తిసం పొంది ఆరాధన చేస్తూ సంఘంలో సభ్యురాలుగా ఉంది, ఇది పరలోకానికి సరిపోతుందా అని వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత, బంగారు కొలకర్ర చేత దేవాలయాన్ని కొలిచినట్లుగా, మట్టపు గుండు చేత, నూలు చేత, దారము చేత కొలిచినట్లుగా కట్టుబడిని మన ఆత్మీయ జీవితాలను దేవుని చేతిలో తూకము కాటా త్రాసు ఉంది, దాని చేత మనల్ని కాటా వేస్తున్నాడు. ఒకవేళ తక్కువైతే, నీవు తక్కువైతివి అంటాడు బెల్షస్సర్ రాజుని. అలాగే నీవు నేను కూడా తక్కువైతే ఏం చేస్తాడో మనం చూస్తున్నామండి. అలాగే యోధాపత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పునకు కటిక చీకటిలో నిత్య పాస్యములతో ఆయన బంధించి భద్రము చేసినని రాయబడి ఉంది. అవునండి, ఒకప్పుడు దేవదూతలు పాపం చేశారని, వారి పాపమును బట్టి దేవుడు వారిని శిక్షించాడని, ఆ శిక్షకు వారు ప్రాంతాన్ని, వారి స్థలాన్ని విడిచారని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తామండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను, అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని దేవదూతల పరిపాలనలో మొట్టమొదటిగా మానవుని సృష్టించక మునుపు యెషయా గ్రంథం తేటగా మనకి ఈ విషయాలను తెలియజేస్తుంది. వారి పాపమును బట్టి, దేవదూతల పాపమును బట్టి దేవుడు వారిని విడిచిపెట్టక, దేవదూతలను కూడా విడిచిపెట్టలేదండి దేవుడు. మనుషులను ఎందుకు విడిచిపెడతాడు? వారిని కటిక చీకటిలో బంధించాడంట. నిత్య పాస్యముల చేత, దేవుని నిబంధన చేత, దేవుని శక్తి చేత, పాస్యముల చేత కటిక చీకటిలో బంధించాడు. తీర్పునకు తీసుకొని రావటానికి వారిని బంధించి పెట్టాడని రాయబడి ఉంది. అయ్యో, దేవునికి పాపం అంటే ఎంత ద్వేషమో, ఎంత బాధకరమో చూడండి. దేవదూతల పాపం చేసినా దేవుడు విడిచిపెట్టలా. రాజ్యాన్ని విడిచిపెడతాడా? దేశాన్ని విడిచిపెడతాడా? సృష్టిని విడిచిపెడతాడా? మానవుల్ని విడిచిపెడతాడా? ఎవరిని విడిచిపెడతాడండి? పాపం చేసిన వారిని దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టాడని మనకు తేటగా అర్థమవుతుందండి. ఆదికాండం 19వ అధ్యాయంలో 28వ వచనం, సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదాన ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ దేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. చూచారండి, అబ్రహాము చూస్తూ ఉన్నాడంట. దేవదూతలు వెళ్ళారు, సొదొమ గొమొర్రా పట్టణము ఎలా ఉందో అని చూస్తూ ఉంటే, అదిగో ఆ దేశపు పొగ ఆవము పొగవలే. ప్రియమిత్రుడా, ప్రియ సహోదరా, సహోదరి, ఆ దేశపు పొగ ఆవము పొగ. బట్టీల్లో పొగలేస్తుంది కొన్నిసార్లు, అది అర్థం కాదు, కనపడదు, భయంకరమైన పొగలేస్తుంది, దాన్ని ఆవము పొగని. అలాగూ ఆకాశమునకు ఆ పొగ వెళుతుంది. ఆ పట్టణం ఎంతగా మాడిపోతుందో, ఎంతగా బూడిదైపోతుందో, ఆ పట్టణం యొక్క కాలిపోయే పరిస్థితిని పొగ రూపంలో మనకి అర్థమవుతుందండి. ఆ పట్టణం ఎంతగా నశించిపోతుందో, ఆ పట్టణం ఎంతగా శిక్షించబడుతుందో, దేవుడు కురిపించిన ఆ యొక్క గంధకముల చేత ఎంతగా బాధింపబడుతుందో, ఆ యొక్క శిక్ష పొగ రూపంలో కనబడుతుందంట. ప్రియమిత్రమా, ఒకవేళ నీవు నేను కూడా పాపం చేసినట్లయితే, దేవుని న్యాయమైన త్రాసులో నిన్ను నన్ను తూచినట్లయితే, నీవు ఒకవేళ తక్కువగా కనబడితే,
నీ పరిస్థితి, నా పరిస్థితి ఏమిటి? దేశాల పరిస్థితి, రాజ్యాల పరిస్థితి మనం గమనించినట్లయితే అదన్నా ఒక రకంగా ఉందేమో, కానీ నీ పరిస్థితి, నా పరిస్థితి పొగ రూపంలో కనబడదండి. అగ్ని గంధకములతో మండు గుండములో యుగ యుగాలు యాతన పడుతూ, రొమ్ములు బాదుకుంటూ, పండ్లు కొరుక్కుంటూ, జుట్టు పీక్కుంటూ అయ్యో 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 అని కేకలు వేయాల్సిన పరిస్థితి ఎంత ఘోరమైనదండి. పొగ కంటే ఎంతో భయంకరమైన శిక్ష అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతాం. పొగ కంటే గంధకములు భయంకరమైనవి కదా. అగ్నిగుండము, అగ్నిలో పట్టం ఇంకా భయంకరం కదా. ఎంత దారుణమైన శిక్ష. ఒక్కసారి ప్రియమిత్రులు, ప్రియ సహోదరులు, ప్రియ దైవజనులు, ప్రియ పెద్దలు కానీ వీరందరూ తేటగా గమనించాలి. ఈ సత్యాన్ని మనం గమనించి భయముతో ఈ సత్యాలను అనేకులకు బోధించాలి. మనము మార్చబడాలి, అనేకులు మార్చేటట్టుగా ఉండాలి. ఎందుకంటే రాబోవు శిక్ష తీక్షణంగా ఉన్నది, బహుభయంకరంగా కనబడుతుంది. కాబట్టి దానిని ఎవరు పొందకూడదని మనందరం అలర్ట్ అయ్యి జాగ్రత్తగా తప్పించుకోవాలని, అనేకులను తప్పించే వారంగా ఉండాలని ఈ మాటలు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనము గమనిస్తున్నామండి. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రియమిత్రమా, సంఘాలను కూడా విడిచిపెట్టాలా. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక సంఘమును గురించి తెలియజేస్తున్న మాట, సంఘములను కూడా విడిచిపెట్టడం లేదు. ఎఫెసు సంఘమును గురించి ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ సంగతులను మనము గమనిస్తున్నాం. నీ దీపస్తంభమును తీస్తాను, నీ ప్రాణమును. దీపస్తంభం అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చూశారండి, అసలు సంఘములనే తీసివేస్తానంటే, సంఘములనే స్థానము తప్పిస్తానని చెబుతుంటే, స్థానభ్రంశం చెందుతుందన్నట్టుగా కనబడుతుంటే, మనకి సంఘాలకే దిక్కు లేకపోతే, సంఘములో ఒక వ్యక్తివిగా ఉన్న నీవు, సంఘాన్ని నడిపించే ఒక పెద్దగా ఉన్న నీవు, సంఘాన్ని నడిపించే ఒక దైవ సేవకునిగా ఉన్న నేను, సంఘంలో చక్కగా పరిచర్య చేస్తే అన్న అనేకులు, నమ్మి రక్షింపబడి సంఘ క్రమంలో సాగిపోతున్న అనేకులు, ఒకవేళ దేవుని చిత్త ప్రకారంగా చేయకపోతే మారు మనసు పొందమన్నాడు. మారు మనసు పొందితేనే సరి. నీవు ఇప్పుడైనా మార్చబడితేనే సరి. ఆ దేవుని తీక్షణమైన ఆ ఉగ్రత రాకమునుపు నీ కండిషన్ నీవు అర్థం చేసుకొని, దేవుని యొద్ద నుంచి తీర్పు వచ్చి నీ పాపమునకు తగిన స్థానానికి నిన్ను నెట్టక మునిపే నీకు నీవే సరి చేసుకుంటే నీకెంత మేలు. మారు మనసు పొందితివా సరి, లేని ఎడల నీ దీపస్తంభమును తీసివేస్తాను, నీ ప్రాణాత్మలను తీసి అగ్ని గంధకములతో మండుగుండములో ధనవంతుడు కేకలేస్తున్న స్థితిలో నేను ఉంటావేమో. ఒకవేళ ఇది ప్రభువుని నమ్మని వారిని గురించి కాదండి. వారి గురించి అయితే చెప్పాల్సిన పనే ఉందండి. వారికి తీర్పు లేదు, ఏమీ లేదు. వారు డైరెక్ట్గా అగ్నిగంధకాలతో మండుగుండానికి వెళ్తారు కదా. మరి మనమే తీర్పులోనికి వచ్చేది. నీ పని ఎంత, నీ జీతం ఎంత, నీ భత్యం ఎంత, నీవు చేసిన పని ఏమిటి, నీవు జీవించిన జీవితం ఏమిటి,
నీ పరిశుద్ధత ఎంత, నీ పవిత్రత ఎంత, నీ బ్రతికి ఎలా ఉంది అని పరీక్షించేది నమ్మిన వారినే. నమ్మని వారిని ఎందుకు చేస్తారండి? అసలు వాళ్ళకి ఏమీ లేదు కదా, వాళ్ళకి డైరెక్ట్గా నరకమే కదా, అసలు నమ్మలేదు కదా, నమ్మిన ఆనవాళ్ళు లేవు కదా వాళ్ళ దగ్గర. నమ్మిన వారు ఈ మాటలు వినాలి, అర్థం చేసుకోవాలి, వాటి ప్రకారంగా జీవించాలి. ఒకవేళ ఈ వాక్యం ఆలకిస్తున్న నీవు ఎలా ఉన్నావో ప్రియా సహోదరుడా, సహోదరి, నేను నీవే అర్థం చేసుకొని ప్రభువు మన యొక్క కండిషన్కి తగిన స్థానంలో ఆయనే పెట్టక మునుపు, ఆయనే పడవేక మునుపు, మనల్ని మనమే ఆయన రాక మునుపు సమయం ఉంది కాబట్టి, ఇదిగో ఇలాగ వాక్యం మనకి వివరిస్తున్నారు కాబట్టి దైవజనులు, దేవుడు తన వాక్యంలో ఈ వివరణలు మనకు చక్కగా అందించబడుతున్నాయి కాబట్టి, రాయించి పెట్టాడు కాబట్టి, అర్థం చేసుకొని మనమే మార్చుకుంటే తప్పిస్తాడు. నీవు నేను తప్పించబడి పరలోక రాజ్యములో ఉండి యుగ యుగాలు దేవునితో కూడా ఆనందించే స్థానంలో మనం ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేత నా ప్రభా మీరు అందించిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నా ప్రభానైనా నీవు మనుషులను నీ వాక్యం చేత కొలిచేవాడవు తండ్రి. నాయనా నా ప్రభా, నిజంగా నాయన తండ్రి, నీవు తూచితే నీవు తూకం వేయగా తక్కువైతివి అన్నట్లుగా మేము చూస్తున్నాం. మమ్మల్ని కూడా నీవు కొలుస్తావు తండ్రి, చూస్తావు ప్రభా. నాయనా నీ వాక్యానికి సరిగా ఉన్నావా, పరిశుద్ధాత్మకు తగినట్లుగా ఉన్నావా, పరలోకానికి మేము తగిన వారంగా జీవిస్తున్నామా, నీ వాక్య ప్రకారంగా మేము అనుసరిస్తున్నామా, వీటన్నిటినీ నాయన తండ్రి, నాయనా నా ప్రభా, నాయన తండ్రి, నీ వాక్యమే మమ్మల్ని కొలుస్తూ ఉండగా, మీ వాక్యమే మమ్మల్ని కాటాయిస్తూ ఉండగా నాయనా తండ్రి, అది మేము అర్థం చేసుకొని తక్కువయ్యేమని తెలుసుకుంటే సరిచేసుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, గొప్ప రక్షణకు పాత్రులగినట్లుగా చేయమని, యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్న వారినేమి, సంఘంలో ఉండి వివరంగా తెలుసుకుంటున్న వారినేమి ప్రతి ఒక్కరిని హెచ్చరించి సరిచేయమని, మీ బలమైన బలిష్టమైన మీ హస్తములకు మమ్మల్ని మేము అప్పగించుకుని చూడగా మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.